ప్రపంచానికి ప్రశాంతత అంత సులభం కాదనుకుంటా. తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో స్పష్టంగా కనబడుతున్నది అదే. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ వార్ ఎండింగ్ దశకొచ్చిందనుకుంటే, మళ్ళీ ఫ్లేర్ అప్ చేయడానికి యూరప్ రెడీ అవుతోంది. ఇంకొక వైపున ఇజ్రాయెల్ హమాస్ వార్ క్లోజ్ అయిందనుకుంటే, ఇప్పుడు తాజాగా యెమెన్‌లో హౌతీల మీదకి సౌదీ అరేబియా సైన్యాన్ని పంపించింది. ఇప్పటికే పాకిస్తాన్‌లో 25,000 మందిని అద్దెకు తీసుకుంది కూడా అందుకే. తన సైన్యాన్ని ముందు పెట్టి పాకిస్తాన్ సైన్యాన్ని తోడు నిలిపి ఇప్పుడు యెమెన్ మీదకి యుద్ధం చేస్తోంది. యెమెన్‌లో ఉన్నటువంటి తిరుగుబాటుదారులైనటువంటి హౌతీల మీద యుద్ధానికి సైన్యాన్ని పంపించింది సౌదీ అరేబియా. అదొక వైపు నడుస్తుంది. మరొక వైపున థాయిలాండ్ వెళ్ళి కాంబోడియా మీద ఎయిర్ స్ట్రైక్ చేసిన దానికి ప్రతిగా ల్యాండ్ స్ట్రైక్స్ ఇంకో వైపున కాంబోడియా చేయడం ప్రారంభించింది. ఇది మరొక యుద్ధం నడుస్తుంది. వరుసగా 2 కొత్త యుద్ధాలు, చిన్నపాటి యుద్ధాలు ఆరంభమైంది. క్రమంగా ఇంకోవైపున జపాన్, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. రాబోయే రోజులు మరింత గడ్డు కాలాన్ని చూపెట్టబోతున్నాయి.